అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. అసైదుల హారతి కాళ్ళగ జలగమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి. నీ అవ్వ తెలంగాణ జానపదం విమలక పాటలతోటి ఊపుతున్నవి అలేంది సంగతి. ఏంది సంగత? తెలంగాణ సమాజాన్నంతా ఏకం చేయాలని హైదరాబాద్ లో దత్తన్న అలైబలై కార్యాన్ని సురు చేసిండు కదా గప్పట్ల. అవును నిజమే. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను దేశానికి చాటి చెప్పేలాగా ప్రతి ఏటా దసరా తెల్లారి ఈ పండుగను ఘనంగా జరిపిస్తున్నాడు బండారు దత్తన్న. తెలంగాణ ఆచార సంప్రదాయాలే కాదు ఆహార పలవాట్లను కూడా దునియా కెరికేటట్టు చేస్తున్నది అలైబలై. లేట్ ఎందుకు మరి, మనం కూడా చూసేద్దాంపా. అన్ని వర్గాల ప్రజలను ఒక్క జాగలో ఏర్చి అన్నదమ్ములలో కలిసి ఉండాలని చెప్పుడే అలైబలై పండుగ ముఖ్య ఉద్దేశం. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తన్న బిడ్డే విజయలక్ష్మి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో శురువైన ఈ వేడుకలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్ విహెచ్, సినిమా హీరో నాగార్జున, బ్రహ్మానందం గిట్లా ఎందరో హాజరుపడ్డరు ఈ వేడుకకు. వచ్చినోళ్ళందరికీ స్వయంగా కండువాలు కప్పి స్వాగతం వలికిండు దత్తన్న. ఇక ఈ తాప స్పెషల్ గా ఉండాలని ఆపరేషన్ సింధూర్ థీమ్ తోని స్టేజీని ఏర్పాటు చేసిండ్రు. అలైబలై అంటేనే తెలంగాణ సంస్కృతి ఆహారపు అలవాట్లకు పెట్టింది పేరు. గందుకే మొత్తం 12 క్వింటాల మటను, 40 క్వింటాల చికెన్ తోని పాటు 86 రకాల వంటకాలు చేపించిండ్రట. స్వాతంత్ర ఉద్యమం టైంలో సమాజాన్నంతా ఏకం చేయాలని బాల గంగాధర్ తిలక్ గణపతి నవరాత్రులు ఎట్లా శురువు చేసిండ్రో తెలంగాణ సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు అన్నదమ్ములలో కలిసి ఉండాలని బండారు దత్తన్న ఈ అలైబలై కార్యాన్ని శురువు చేసిండు. అప్పటికెంచి ప్రతి ఏటా అందరినీ వేడుకలకు విలుసుకుంటా పట్నంలో పండుగను ఘనంగా జరిపిస్తున్నది దత్తన్న కుటుంబం. వారిని వారు సన్మానిస్తున్నారు. ఇప్పుడు మా విమలక్క గారు మనను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. విమలక్క గారు. తెలంగాణ లీడర్లల్లా ఎక్కువ మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ లెవెల్ 6వ క్లాసు పోరగాళ్ళని అడిగినా అరసేకంలోనే సమాధానం చెప్తారు. అంటే నీకు తెలియదా? సమాధానం చెప్తారు అని అంటే నాకు తెలియదని కాదు, అది అందరికి తెలుసని. నువ్వు ఎప్పు ముందుగాల బీఆర్ఎస్ లా మల్లారెడ్డి, కాంగ్రెస్ లా జగ్గారెడ్డి. మల్లారెడ్డి సార్ ఓకే గానీ జగ్గారెడ్డి సారే జనాలకు దూరంగా ఉంటానంటున్నాడు కదా. ఓహో, వచ్చే ఎలక్షన్లలో పోటీ చెయ్యా మా ఇంటామనే పోటీ చేస్తుంది అని జగ్గారెడ్డి సార్ చెప్పిన ముచ్చట గురించి నీకు డౌట్? మళ్ళీ వచ్చే 10 ఏళ్లకు పోటీ చేస్తానంటున్నాడు. గందుకే రాజకీయాలకు గుడ్ బై చెప్తాడేమో అని అనుమానం వచ్చింది నాకు. విగ్రహం లేని గుడి, జగ్గారెడ్డి సార్ లేని సంగారెడ్డి ఉంటదా? ప్రతిపక్షమైన పాలక పక్షమైన ఖచ్చితంగా సార్ జనాలు ఎంబటే ఉంటాడు. ఇప్పుడు జస్ట్ బ్రేక్ తీసుకుంటున్నాడు గంతే. కమ్ 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 ఫాస్ట్ గురుకు. అధికారం ఉన్నా లేకపోయినా సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అన్నట్టే ఉన్నది కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డికున్న మాస్ ఫాలోయింగ్ చూస్తుంటే. అయితే ఇప్పుడు సార్ చేసిన షాకింగ్ కామెంట్లతోటి మస్తు పరేషాన్ అవుతున్నారు అందరూ. అసెంబ్లీ ఎలక్షన్ 3 సంవత్సరాలు ఉన్నాయి, తొందర ఏం లేదు. కానీ ఈమె రాత్రి 12 గంటలకు వచ్చిన ఫోన్లు చెప్తున్నది మధ్యలో. గుడ్ వర్కర్. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి, మా కుసుమ్ కుమార్ కూడా ఉన్నాడు నా క్లాస్మేట్, నెక్స్ట్ ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే క్యాండిడేట్గా. అంటే నన్ను జరిగిపోయినాడు అర్థమా? అయితే గీనాడమా సార్ కన్నా ఎక్కువ నియోజకవర్గ ప్రజల గురించి వాళ్ళింటాం ఆలోచిస్తుందట. అసెంబ్లీ ఎలక్షన్లకు ఇంకా 3 ఏళ్ళు టైం ఉన్నా గిప్పటి నుంచే జనాల మంచి చెడ్డలు అరుచుకుంటున్నది. గందుకే నా బాధ్యతల్ని ఆమెకు అప్పచెప్పినా అని అంటున్నాడు జగ్గారెడ్డి సారు. బాధ్యతలు అప్పచెప్పితే రాజకీయాలకు గుడ్ బై చెప్పిన అనుకుంటారేమోనని మళ్ళీ ఎప్పుడు పోటీ చేస్తా అనేది కూడా క్లారిటీ ఇచ్చిండు జగ్గారెడ్డి సారు. నేను ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేస్తా, ఇప్పుడే పోటీ చేయక మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నా మీ అందరికీ. ఇంకా 10 సంవత్సరాలకు నేను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. కాశీకి పోయినంత మాత్రాన కాషాయ మనిషి అయిపోయాడు అనుకుంటే ఎంత పొరపాటో, ఎలక్షన్లో పోటీ చేయనంత మాత్రాన రాజకీయాలకు జగ్గారెడ్డి దూరంగా ఉంటాడు అనుకున్నాడు అంతే పొరపాటు. సార్ పోటీ చేస్తలేడు గానీ వాళ్ళింటామే వెనకమర్లుండి అని నడిపిస్తుంది అన్నట్టు.
మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. పండుగ పూట తాగిన పాశకాలు మొత్తం ఇంకా దిగలేదు అయ్యింది. నేను మందు తాగుతున్నా రసిరమ్మ, ఎందుకు కుర్తిగా బదనం చేస్తున్నావు? మరి ఎందుకో ఈ మందు బాబుల కూని రగాలు తిత్తన్నావు? తెలంగాణ మందు బాబుల ట్రాక్ రికార్డ్ వార్తను పొద్దుగాల వార్తలలో చదివినా. అవునా, చెప్పు అదేందో నేను కూడా ఇంటా. చూదు పద. మందు బాబుల పుణ్యమా అని 2 రోజులలోనే 419 కోట్ల ఆమ్దాని వచ్చి పడ్డదట. తెలంగాణ ఆబ్కారి గల్లపెట్టెల దసరా పండుగ పేరు మీద పాత రికార్డులన్నీ బ్రేక్ చేసి కొత్త రికార్డులు సృష్టించిందట ఆబ్కారి శాఖ. గాంధీ జయంతి పేరు మీద మందు దుకాణాలన్నీ బంద్ పెట్టే వరకు 4 రోజుల ముందుగాల నుంచెల్లే మందు సీసాల కోసం దుకాణాల కడికి ఎగబడ్డారట జనాలు. ఇక రికార్డులు కొట్టాలన్న మేమే, మళ్ళా రికార్డులను తిరగ రాయాలన్న మేమే అన్నట్టు పోటీ పడి లిక్కర్ కొనుక్కోవేనరట మందు బాబులు. సెప్టెంబర్ 30 తారీఖు ఒకటే నాడు 333 కోట్ల లిక్కర్ అమ్ముడైందట తెలంగాణలో. అంటే చూడుండ్రి మందు బాబులకు ఎంత ముందు చూపున్నదో. ఇక తెల్లారి అక్టోబర్ 1 నాడు 86 కోట్ల మందు అమ్ముడైందట. ఇంట్లో బియ్యం లేనప్పుడే ఆకలి ఎక్కువైద్దన్నట్టు గాంధీ జయంతి నాడు మందు దొరకదని చెప్పి ముందుగానే మందు సీసాలు ఎక్కువ కొనుక్కపోయి దసరా పండుగను ధూమ్ధామ్ చేసుకున్నారన్నట్టు. మీ పాపం పండెను నేడు, మీ భరతం పడుతారు చూడు. ఏంద్రా సరి ఏందో ఆవేశంతో ఉన్నావు? ఆవేశం కాదు, ఆవేదన, ఆక్రందన. నీ ఆవేదన అర్థమైతుంది గానీ ఎందుకన్నది క్లియర్ గా అర్థమైతలేదు. అర్ధరాత్రి ఆడపిల్లలు రోడ్డు మీద తిరిగిన రోజే స్వాతంత్రం వచ్చిందన్నట్టు అన్నాడు మహాత్మా గాంధీ. కానీ అర్ధరాత్రే కాదు, పట్టపాటీలు కూడా తిరిగే పరిస్థితి లేదు. అవును, పల్లె పట్నమన్న తేడా లేదు. ఎటు చూసినా నేరాలు ఘోరాలే. ఎన్ని చట్టాలు రాని, ఎన్ని శిక్షలు దేని నేరాలను ఆపలేకపోతున్నాయి. మొన్న చిత్తూరులో ఆడపిల్ల మీద ఆఘాయిత్యం చేసిన గ్యాంగ్ దొరికితే ఏం చేసిరో చిత్తూరుకెళ్లి మన కార్తీక్ అన్న చెప్తాడుపా. చిత్తూరు జిల్లాలో అత్యంత పాశవికంగా ఒక మైనర్ బాలిక మీద గ్యాంగ్ రేప్ చేసినటువంటి 3 నిందితులను కూడా చిత్తూరు పోలీసులు యూపీ తరహా ట్రీట్మెంట్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. 3 నిందితులను కూడా నడి రోడ్డు మీద కూడా సంకిళ్ళు వేసి చెప్పులు లేకుండా దాదాపు 1.5 కిలోమీటర్ పాటు కూడా లాక్కుంటూ తీసుకుని వచ్చి చిత్తూరు 3వ అదనపు కోర్టు న్యాయమూర్తి ముందు కూడా ప్రవేశపెట్టడం కూడా జరిగింది. గత నెల 25వ తారీఖున ఇద్దరు ప్రేమ జంట కూడా ఏదైతే చిత్తూరు నగర సమీపంలో ఉన్నటువంటి నగరవనంలో ఇద్దరు కూడా వెళ్ళడం కూడా జరిగింది. ఆ సమయంలో వాళ్ళిద్దరూ కూడా ఏకాంతంగా ఉన్నటువంటి క్రమంలో వీళ్ళు 3 నిందితులు కూడా కిషోరు, మహేష్, హేమంత్ 3 కూడా వారిని వీడియోలు తీసి ఆ వీడియోలను వారికి చూపించి బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. మీరు గనక మేము చెప్పినట్టు వినకపోతే ఆ వీడియోలను అన్నింటినీ కూడా మీ కుటుంబ సభ్యులకు పంపిస్తాము, మీ కుటుంబ సభ్యులందరూ కూడా మాకు బాగా తెలుసు అంటూ కూడా భయపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఆ 3 నిందితులు కూడా తమకు తాము అటవీ శాఖ అధికారులము, మీరు మా అనుమతి లేకుండా ఇక్కడికి వచ్చారంటూ కూడా బెదిరించారు. సో ఇలా పలు రకాలుగా బెదిరించిన తర్వాత ప్రియుణ్ణి ఏదైతే ప్రియురాలు ఎదుటే కొట్టడమే కాకుండా అతని చైన్ పెరుక్కుని నిన్ను చంపేస్తామంటూ కూడా బెదిరించడం కూడా జరిగింది. అటు తర్వాత మైనర్ బాలికను అత్యంత పాశవికంగా సమీపంలో ఉన్నటువంటి చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు ఆ అమ్మాయిని సామూహికంగా కూడా అత్యాచారం కూడా చేయడం కూడా జరిగింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగించినటువంటి ఘటనగా కూడా చెప్పుకోవాలి. అటు తర్వాత 3 నిందితులను కూడా అదుపులోకి తీసుకుని వారిని బహిరంగంగానే అందరూ కూడా ముగ్గురిని కూడా కొట్టడం కూడా జరిగింది. దాని తర్వాత పోలీసులకు అప్పచెప్పారు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఆ 3 కూడా ఈరోజు తెల్లవారుజామున గుడిపల్లి సమీపంలో కూడా నిందితులు 3 కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే అక్కడితో ఆపకుండా కూడా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఒకటి కూడా జరగకుండా ఉండేలాగా కూడా చిత్తూరు పోలీసులు అయితే నిర్ణయం తీసుకున్నారు. ఏపీ పోలీసులు యూపీ తరహాలో కూడా 3 నిందితులు కూడా ట్రీట్మెంట్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. వీరి 3కి సంబంధించి గతంలో కూడా ఇలాంటి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో కూడా ఇలానే బెదిరించి డబ్బు నగలు కూడా దోచుకున్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులకు మాత్రం కఠినమైనటువంటి శిక్షలు పడాలని కోరుతూ ఉంటే పోలీసులు కూడా అన్ని సాక్ష్యాధారాలు సేకరించాం, వారు 3కి కూడా కఠినమైనటువంటి శిక్ష అనేది కూడా న్యాయపరంగా పడుతుందంటూ కూడా ఒక నమ్మకాన్ని అయితే పోలీసులు ప్రజలకైతే ఇచ్చినటువంటి పరిస్థితి. 2 రోజుల నుంచి పానం అంతా సుస్థి ఉంది సిరమ్మ. ఇంకేంది, పండుగ పేరు మీద ఇంట్లో మటన్ మొత్తం కక్కుర్తి పడి నువ్వే తిన్నావు కావచ్చు, గదరగక తిప్పల పడుతున్నట్టున్నావు. నీకెప్పుడు నా తిండి గోలే, అసలు నేను పండుగ కూరికే పోలేదు. మరి సెలవులు ఎందుకు పెట్టినావు? పక్కింట్లో అప్పాలు చేసినావు? అవును, వాళ్ళు ఇచ్చినే తింటున్న పొద్దుగాల రోజుకు 2. సరే మరి పక్క పంటున్న సర్కారు దవాఖానలో చూపెట్టుకోకపోయినావు? బస్తీ దవాఖానలో పరిస్థితి ఎట్లుంటో తెలుసు కదా. డాక్టర్లు ఉన్న ట్రీట్మెంట్లు చక్కగా అయ్యారు, మెడికల్ షాప్ లో మందులు ఉన్నా అలా పని చేసేటోళ్ళు లేవంటారు. పేదోళ్ళ కోసం సర్కార్లు ఎన్నో సౌలతులు చేసినా అక్కడ ఉన్నోళ్ళు అయితే వచ్చిన పేషెంట్లను పట్టించుకోరు. మాకు నెల నెల జీతాలు వస్తే చాలు, దవాఖానలకు వచ్చిన పేషెంట్లు ఎటు పోతేందో వాళ్ళకేమైతేందో అన్నట్టే చేస్తున్నారు చాలా జాగాలలో సర్కార్ దవాఖానలో పనిచేసేటోళ్ళు. ఇగో నాగర్ కర్నూలు సర్కార్ దవాఖానలకు వచ్చిన రోగుల పరిస్థితి చూడుర్రి ఎట్లున్నదో.
వీల్ చైర్ లేక దావకళ్ళకు వచ్చిన పేషెంట్లన్నీ తిప్పలు పడుతున్నారో కదా, ఇగో కాళ్ళిరిగిపోయిన గీ అన్న అయితే సిమెంట్ పట్టితోటే నడుచుకుంటూ పోతున్నాడు. గీ పెద్ద మనిషి ఏమో స్టాండ్ పట్టుకొని తిప్పలు పడుతున్నాడు. ఉన్న అరకుర వీల్ చైర్ల పరిస్థితి అయితే అధ్వానంగా ఉంది. ఒక గీరె ముంగడికి తిరిగితే ఇంకోటి వెనకకి తిరుగుతున్నది. ఇక కొందరైతే పాపం పేషెంట్లను బస్తాలు ఎత్తుకుపోయినట్టే భుజాల మీద వేసుకొని పోతున్నారు. సర్కారోళ్ళేమో కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద దవాఖానలు కడితే ఆడున్నోళ్ళు మాత్రం వచ్చిన వాళ్ళను పట్టించుకోకుండా గాలికిడిచి పెట్టినట్టే వేస్తున్నారు. అయ్యా ఆరోగ్య మంత్రి దామోదరం సారు జర గిసొంటోళ్ళ మీద నజరేసి పేషెంట్లకు తిప్పలు కాకుండా చూడురని వేడుకుంటున్నారు. అక్కడికి పోయి తిప్పలు పడుతున్న పేషెంట్లు చాలా మంది. గోరింట పండింది కోను లేకుండా మా అక్క తెచ్చింది మంచి గోరింట. ఓని పాట పాడగాను సావిత్రి బతికిలేదు కాబట్టి సరిపోయింది, లేకుంటేనా పాటలు ఎవరు పుట్టియకపోతే ఎట్లా పుడతారా? ఇది పుట్టిచ్చుడు కాదు, భ్రష్టు పట్టిచ్చుడు. అయినా నేను వాడిన దాంట్లో తప్పేముంది? మొన్న కోన్ తెచ్చింది మా అక్క, పెట్టుకుంటే తెల్లగుండ చేతి నల్లగా మసిబొగ్గైంది. నువ్వు కూడా పెట్టుకున్నావా ఏంది? నీ చేతులు చూపెట్టు. అబ్బా నా చేతులు కూడా గట్ల అయినాయేమో అని ఆశపడ్డావు కదా. నువ్వు పెట్టుకోలేదా కోను? నీకు పెడదామని తెచ్చిన ఆగో నకిలీ కోన్ మెహంది. ఓరి దుర్మార్గుల్లారా, ఆడోళ్ళు పెట్టుకునే మైదా గుడి ఇడిచిపెట్టరారా? మార్కెట్లో మంచిగా అమ్ముడయ్యే కంపెనీ పేరు పెట్టి నకిలీ మెహందీ ప్యాకెట్లు కోన్లు తయారు చేసి అమ్ముతున్నారట పాత బస్తీలో కొంతమంది బడవేగాళ్ళు. అసలే పండుగ సీజన్, ఇదే మంచి బిజినెస్ అనుకొని పెద్ద ఎత్తున తయారు చేసి పెట్టుకున్నట్టున్నారు. పోలీసులు పోయి రైడ్ చేస్తే 5 లక్షల మాల్ బయటపడ్డది. చూస్తున్నారా పబ్లిక్? హలో బ్రదర్ సినిమాలో ఇద్దరు నాగార్జునైనా గుర్తుపట్టచ్చు గాని మార్కెట్లో తయారు చేసే నకిలీ వస్తువులు గుర్తుపట్టుడు కష్టంగా ఉంది. ఏది పడితే అది నెత్తికి చేతులకు పెడతారా అంటే ఉన్నెంటికలు ఊసిపోయి పోతే లేని పరేషాను. గుడ్డిగా నమ్మకుర్రి, చూసుకోరి మరి. ఇవాళ ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.